సత్యేడు నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి తనకు సరైనటువంటి ప్రోటోకాల్ కలగడం లేదంటూ కూడా ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మీరు అనేక రోజులుగా కూడా ఈ సమస్య చెప్తున్నారు, అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్లారు, అధిష్టానం ఏమంటారు? గౌరవ ముఖ్యమంత్రి అంటే చాలా ప్రేమ నాకు. లోకేష్ గారి ద్వారా నాకు సీట్ వచ్చింది. అన్ని తెలుసు వాళ్ళకి. త్వరలోనే అన్ని పరిశ్రమ అవుతుంది, ఆశ వ్యక్తం చేస్తుంది. అంటే ఇప్పుడు పదే పదే నిన్న ఏదైతే గడిచిన 4 రోజుల క్రితం మీ అబ్బాయి ప్రెస్ మీట్ పెట్టారు, మేము ఖర్చు పెట్టాము. సార్ బాధ సార్, అది బాధ అది మాకు జరిగిన అన్యాయాలు. అసలు కాన్స్టిట్యున్సీ లో ఏం జరుగుతుంది, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? తమరు ఉన్నారు ప్రెస్ మీట్ లో అన్ని చెప్పాను. మీరు అర్థం చేసుకోండి, మా బాధ ఆవేదన అర్థం చేసుకోండి. ప్రజల చేత మీరు ఎన్నుకున్నారు అంటే ఇవాళ ప్రజల సమస్యల కంటే కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎక్కువ చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంట? కాదు ఇవన్నీ కూడా నేను జరిగినటువంటి పరిణామాలు అన్ని చెప్పాను, విన్నారు. మీరు కోఆపరేట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు మీడియా ముఖానికి వచ్చారు అంటే మీరు చెప్తే వివరణ చెప్పేది వేరు, ప్రెస్ మీట్ వేరు. దానివల్ల కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చారు, గెలిపించాడు. ఆ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ విషయంలో కూడా పూర్తి చేసుకుంటున్నారు, అన్ని రకాలు నాకు సహాయం చేస్తున్నాడు. కానీ మధ్యలో పెద్దదారు వీళ్ళ చేయడం మంచిది కాదని మాత్రమే సవనీయమంటే. మీ పార్టీలోనే ఉండి ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే దీన్ని ఎలా చూడండి? పార్టీ అంటే అతను మన పార్టీ ఏ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీలో మేమంతా కుటుంబ సభ్యులు ఉండి చిన్న విషయాలు వస్తుంది పోతుంది, కలుసుకోమని చెప్పి సవనీయమని చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. చూస్తున్న ఏదైతే ఆదిమూలం చెప్తున్నారు అంటే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది తనకు ఆధిపత్యం పోరు అక్కడ రావడంతో ఈ రకంగా ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, నిత్యం కూడా ఏదో రకంగా మానసికంగా కూడా తను ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా ఆదిమూలం అయితే ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధినాయకత్వం కూడా ఒకసారి సత్యవేడు నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్నది కూడా కులంకుశంగా తెలుసుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఆయన తన అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.